కనుక ఉద్దేశం ఏవై ఉండొచ్చు? ఖచ్చితంగా పథకాలే గెలిపిస్తాయని అంచనాలో వైసీపీ ఉందనుకోవాలా? నిజంగా పథకాలే గెలిపిస్తాయా? అంటే వాస్తవంగా జగన్ మీద ఏ విషయాలు మాట్లాడలేదు చాలా కాలంగా. హ్మ్. అప్పుడు తన మీద ప్రతిపక్షం చేసే విమర్శలకు కూడా పెద్ద గట్టిగా సమాధానం చెప్పాలని ఆయన భావించట్లేదు. హ్మ్. తను తన పథకాలు 2,52,000 బదిలీ బటన్ నొక్కి నేరుగా బటన్ నొక్కి జనాలకు వెళ్తాం. నేను ఆ బటన్ నొక్కుతాను, మీరు ఈ బటన్ నొక్కండి. హ్మ్. ఇది ముఖ్యమంత్రిగా ఆయన పెట్టుకున్నటువంటి కార్యక్రమంగా మనకు కనిపిస్తుంది. హ్మ్. ఇక రెండవది జనాల్లోకి వెళ్ళట్టున్నది గత 8 నెలల నుంచి జగన్ నిరంతరంగా చెప్తుంది వాళ్ళ పార్టీ వాళ్ళకి గడప గడపకు వైసీపీ దగ్గర నుంచి మీరు తీసుకుంటే దాని మీద సర్వే చేయించటము, గడప గడపకు వెళ్ళని వాళ్ళ పేర్లు బహిరంగంగా ప్రకటించటము. అంటే ఒకటి ఆయన దృఢంగా నమ్ముతున్నాడు, నమ్ముతున్నానని మనల్ని కూడా నమ్మమంటున్నాడు. హ్మ్. అదేంటంటే తన పథకాలు ప్రజలకు వెళ్ళి తన ప్రభుత్వం మీద గొప్ప సదభిప్రాయం ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఓట్లు వేయించుకోవడమే మీ బాధ్యత. హ్మ్. ఈ విషయంలో మటుకు ఎలాంటి మధ్యలో గ్యాప్ రాకుండా చూడండి అనేది ఒక కాన్ఫిడెంట్ గా వెళ్ళాలి అని చెప్పడం కూడా దీనికి ఉద్దేశం కావచ్చు. హ్మ్. రెండోది నేనేం పట్టించుకోవట్లేదు, నా మీద ప్రతిపక్షాలు మీడియాను చేసే విమర్శలకు నేనేమి పెద్దగా చలించిపోవట్లేదు, ప్రజలు నన్ను ఎట్లయినా గెలిపిస్తారు అనే ఒక అది కూడా ఒక అంటే సుప్రీంలీ కాన్ఫిడెంట్, హ్మ్. అత్యంత విశ్వాసంగా నేను ఉన్నాను. ఇవన్నీ నన్ను ఏం చేయలేవు, నేనేమి వీటి గురించి ఏమి భయపడలేదు అని ఒక మెసేజ్ ఇవ్వండి. హ్మ్. ఆందోళన లేదు, అతి విశ్వాసంతో నేను ఉన్నాను. రవి గారు మరో కామెంట్ చేసింది ఏంటంటే, అసెంబ్లీ లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసాం, దాదాపు ఇవే ఫైనల్, టికెట్ల గురించి మీరు ఆలోచించక్కర్లేదు అన్నారు. అంటే ఇక మార్పులు చేర్పులు అంతగా ఉండవు అని మనం ఒక అంచనాకు వచ్చే ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులు ఆల్రెడీ ప్రకటించిన అభ్యర్థులు సమన్వయకర్తలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళే అభ్యర్థులను మంత్రి బొత్స గతంలో అన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బట్టి ఇంకా మార్పులు చేర్పులు ఉండకపోవచ్చా అని అనుకోవచ్చా? అంటే ఏ ప్రక్రియకైనా ఏదో ఒక ముగింపు ఉంటుంది కదా సతీష్. హ్మ్. తప్పంటే ఏదైనా ఒకటి అలా అవసరమైతే మార్చొచ్చు, కానీ ఇంకా ఇప్పుడు 7 సార్లు మార్పులు చేర్పులు జాబితాలు ప్రకటించాక ఇంకా మళ్ళీ వీటన్నింటినీ తలకిందులుగా తిరగదోడే పని అయితే వాస్తవికంగా ఏ పార్టీ కూడా చేస్తుందని మనం భావించడం, అందులోనూ హ్మ్. అధికార పార్టీ. హ్మ్. ఈ రోజు జగన్ ఆ విషయం నొక్కి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మీరు ఎవరు సంకోచాలు పెట్టుకోకండి, హ్మ్. ఇప్పుడు ఉన్న వాళ్ళు అభ్యర్థులుగా కొనసాగుతారు, ఇంకా ఏదో ఉంటుంది అనే ఒక సస్పెన్స్ బయట నుంచి వచ్చినా మీరు దాన్ని ఏం ఖాతరు చేయొద్దని. హ్మ్. రెండో విషయం, ప్రతిపక్ష టీడీపీ జనసేన కూడా ముఖ్యంగా టీడీపీ 98 మంది 94 మంది అభ్యర్థులను ప్రకటించి రేపే తాడేపల్లిగూడెంలో వాళ్ళు సభ జరుపుతున్నారు. హ్మ్. వాళ్ళు మేము అభ్యర్థులను ప్రకటించాము, వైసీపీ ఇంకా కేవలం ఇన్ఛార్జీలను మాత్రమే పెట్టింది అని మేము ముందు వచ్చాము, వాళ్ళు వెనకబడుతున్నారనే ఒక పిక్చర్ ఇస్తున్నారు. కాబట్టి హ్మ్. మేము ఇచ్చింది ఇప్పుడు ఇదే ఫైనల్, ఈ ఇన్ఛార్జీలు వీళ్ళే అభ్యర్థులుగా ఉంటారు అనే ఒక భరోసా. ఇంకా తదుపరి మార్పులు ఏమి ఉండవు, పెద్ద దిగులు పడకండి హ్మ్. అని భరోసా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా మీరు అన్నట్టుగా సిద్ధం సభలు పెట్టాడు, అవన్నీ రాజకీయ సభలు భారీగా నియోజకవర్గాలని క్లస్టర్స్ గా చేసి అవి పెట్టాడు. ఇంకా ఒకటో రెండో ఉన్నట్టున్నాయి. హ్మ్. అవి రాజకీయంగా సిద్ధం అయితే ఇది నిజంగా పార్టీ యంత్రాంగాన్ని శ్రేణులను సిద్ధం చేసేటటువంటి కార్యక్రమంగా మనం భావించవచ్చు. బీజేపీ కదా పన్నా ప్రముఖులు అన్నట్టుగా నియోజకవర్గాల బూతుల వారీగా చేసినట్టే హ్మ్. వైసీపీ కూడా ఆ నమూనాను తీసుకొని ఈ పని చేసినట్టుగా కనిపిస్తుంది. అందుకని బూత్ లో ఓటు వేయించుకుంటే అది చాలా కీలకం. కాబట్టి హ్మ్. ఆ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నేను సిద్ధం అన్నదానికి, నేను సిద్ధం అంటే ఓటర్లను బూత్ లో వేయించడానికి నేను సిద్ధం అనే ఒక అర్థం వచ్చే విధంగా ఇదంతా ఒక టెంపో పెంచే పని అని చెప్పొచ్చు సతీష్. హ్మ్. ఒక టెంపో పెంచడానికి పార్టీలోను బయట మేము చాలా రెడీగా ఉన్నాము. మీకంటే రేపు వాళ్ళు తొలి సభ కదా రేపు టీడీపీ వాళ్ళది, అవును. దానికన్నా ముందే ఒక భారీ సభ జరిపి అందరినీ సిద్ధం చేసి హ్మ్. బూత్ లో ఓట్లు వేయించే వరకు మాకు సిద్ధంగా ఉన్నారు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేసినట్టు మనకు స్పష్టమవుతుంది. ఇంకొకటి 175, వై నాట్ 175 అన్న స్లోగన్, హ్మ్. దాన్ని కూడా మళ్ళీ ఇప్పుడు 175 అండి. ఒక విషయం నేను గతంలో కూడా చెప్తా, ఇప్పటికే 151 స్థానాలు ఉన్న ఒక పార్టీ హ్మ్. తర్వాత అయినా పెంచుకుంటానని చెప్తుంది, కానీ తగ్గించుకుంటానని ఎవరు చెప్పరు. హ్మ్. ఇంకా 150 నుంచి పెంచుకోవటం అంటే
ఆటోమేటిక్ గా 175 తర్వాత సంఖ్య. కాబట్టి ఇటు వాస్తవికంగాను వ్యూహాత్మకంగాను కూడా 175 మేము అన్ని సీట్లు మేము ఏం చేస్తున్నాము, మాకు వేటి మీద సందేహం లేదు, ప్రజల్లో అన్ని తరగతుల నుంచి మా గొప్ప మద్దతు ఉంది, మా పార్టీ కార్యకర్తలు బూత్ లెవెల్ వరకు ఓటర్ వరకు సిద్ధంగా ఉన్నారు అని కొంచెం ప్రత్యర్థి పక్షాన్ని ముఖ్యంగా తెలుగుదేశం జనసేన కూటమిని దృష్టిలో పెట్టుకొని ఒక విధమైనటువంటి భేరి మోగించడం అని చెప్పొచ్చు. అది యుద్ధం అయితే ఇది భేరి, అక్కడ బాణాలు వేశారు ఆ అభిమన్యుడు అర్జునుడు, ఇక్కడ ఒక భేరి కార్యక్రమంలో పెట్టారు అనుకోండి. పిలిచింది కూడా మీరు చూస్తే అభ్యర్థులు నాయకులు కాదు, కింది స్థాయి వరకు కార్యకర్త వరకు పిలవటం అంటే ఇది ఒక పెద్ద భారీ కసరత్తు. అంటే బహుశా వీళ్ళు మళ్ళీ వారధుల్లాగా కింద దాకా వెళ్ళి ఈ ఓట్లను కూడా సమన్వయం చేసే పని చేస్తారని అనుకోవచ్చు. వాళ్ళకు ఒక కిట్ కూడా ఇచ్చారు. అవును. సో దీని దానికి బట్టి చూస్తే చాలా చాలా క్రమ పద్ధతిలో వాళ్ళు దీనికి సన్నాహాలు చేశారు. బహుశా అన్ని బయటికి కూడా, ఎందుకంటే ఈ మీటింగ్ ప్రత్యక్ష ప్రసారం అయినట్టుగా లేదు, ఇది మోర్ ఆఫ్ ఏ ఇంటర్నల్ మెకానిజం లాగా ఇదంతా చేసుకున్నట్టు కనిపిస్తుంది. అంటే పైకి చూసేది కాకుండా మనం చూస్తే వైసీపీలో వాళ్ళకి టికెట్ రాలేదు, వీళ్ళు రాలేదు, వీళ్ళు అటు వచ్చారు ఇటు వచ్చారు, ఇలాంటివన్నీ మనం చూసాం. కొంతమంది నిజంగా మారారు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ రోజు ఒక నలుగురిని అనర్హులుగా కూడా ప్రకటించారు. కానీ అదే సమయంలో మీరు ఈ రోజు సమావేశానికి ముందు సజ్జల రామకృష్ణారెడ్డి మాకు టీడీపీ వాళ్ళు టచ్ లో ఉన్నారు, చాలా మంది వస్తా ఉంటున్నారు, మేము చూసి తీసుకుంటాము అని చెప్పడం అంటే అనేక విధాలుగా ప్రతిపక్షం నుంచి తనకి ఏదైతే రాజకీయంగా వస్తువులు ఉన్నాయో, విమర్శలు వ్యాఖ్యలు, లేకపోతే మనం దెబ్బతిన్నామన్న దాన్ని రివర్స్ చేసే ఒక ఎఫెక్ట్ కోసం కూడా ఈరోజు ప్రయత్నం చేసినట్టు మనకు అర్థమవుతుంది. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ ది ఫైనల్ మీటింగ్ అంటే మెసేజ్ కూడా ఇచ్చారు. బహుశా ఇంకా జగన్